టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. సురానా సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి గారు ఉన్నారు. చిదంబరెడ్డి గారు, చెప్పండి, మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే యాడ్స్ చేసినందుకు గాను ఆయనకి ఈడీ నోటీసులు పంపడం జరిగింది. సో అయితే ఎలా చూడాలి మనం దీన్ని? అదే ఏదైనా సరే మొదటి నుంచి కూడా ఈడీ కానివ్వండి, అలాగే మన ఐటీకి సంబంధించిన చట్టాలని చెప్పేది, ఏదైనా మీరు ఒక రూపాయి ఏదైనా సంపాదన చేసినప్పుడు ఆ సంపాదనకి సరిపడా ఇష్యూ ఏదైతే ఉన్నదో, ఏదైతే దానికి సంబంధించిన మీ ఇన్కమ్ ఉందో, ఇన్కమ్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ వాటి అన్ని పర్ఫెక్ట్ గా ఐటీ ముందు దాన్ని సంబంధించిన వివరాలు తెలియపరిచి దానికి ఏదైతే అవసరం ఉందో దాని తగ్గడిన ట్యాక్స్ కట్టాలి అన్నది మన ఐటీ రూల్స్ ప్రకారం ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న మహేష్ బాబు కేసులో మాత్రం చాలా క్లియర్ గా మొదటిది ఏదైతే అతను యాడ్స్ చేసిన విషయానికి సంబంధించి దాదాపుగా 5.9 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా తను ఛార్జ్ చేసినట్లు, అందులో కేవలం 2.5 కోట్లు మాత్రమే తను వైట్ లో అంటే ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ తీసుకొని మిగిలిన మొత్తం అంతా క్యాష్ లో ట్రాన్స్ఫర్ జరిగింది అనే విధంగా కొన్ని ఆధారాలు లభించడంతోనే ఈ మొత్తము ఇష్యూ ఇప్పుడు తెరపైకి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ మొత్తం ఇష్యూ మరొక కీలకమైన అంశము సురానా గ్రూప్ అనే కంపెనీ కానివ్వండి, సాయి సూర్య డెవలపర్స్ అనే రెండు కంపెనీస్ కి సంబంధించి గతంలోనే వాళ్ళ మీద ఆరోపణలు రావడం కానీ, వాళ్ళు ఇప్పటికే మనీ లాండరింగ్ తో పాటు మరికొన్ని ఫైనాన్షియల్ అఫెన్సెస్ కి పాల్పడ్డారన్న విషయంపైన వాళ్ళపైన ఇప్పటికే కేసులు నమోదైన నేపథ్యంలో దాన్ని ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మాత్రమే ఇవాళ మహేష్ బాబుకి ఆ నోటీసులు అందినట్టుగా మనకు అర్థమవుతుంది. దీని మీద మనం చూస్తే మాత్రము గతంలోనే సాయి సూర్య డెవలపర్స్ అన్నది హైదరాబాద్ లో ఉంది. వీళ్ళు రియల్ ఎస్టేట్ అలాగే ఇతరత్ర వ్యాపార కార్యకలాపాల్లో వీళ్ళు ఉన్నారు. దీనిపైన ఏప్రిల్లో ఈ మంత్ లోనే ఐడి రైడ్ కూడా జరిగిన నేపథ్యంలో ఈ మొత్తం సమాచారం బయటకు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంతేకాకుండా సురానా డెవలపర్స్ అలాగే ఇది కూడా ఏదైతే సాయి సూర్య డెవలపర్స్ ఇద్దరు కలిపి వ్యాపారం నిర్వహించడం కానివ్వండి, దానికి తగ్గట్టుగానే ఇలాంటి కార్యక్రమాలు పాల్పడ్డారన్న అనుమానం ఉన్న నేపథ్యంలోనే అతనితో ఈ కంపెనీతో ఎవరెవరైతే ట్రాన్సాక్షన్స్ చేశారో ఆ ట్రాన్సాక్షన్ చేసిన క్రమంలో దానికి సంబంధించిన సమాచారము ఏముంది అన్న విషయం పైన కూడా డిస్కస్ చేసే నేపథ్యంలోనే ఈ 5.9 కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్, అందులో 3.4 కోట్లు దాదాపుగా క్యాష్ గా తీసుకున్నప్పుడు ఆ డబ్బులు ఎలా తీసుకున్నారు, ఆ డబ్బుల్ని ఎలా మళ్ళీ వైట్ గా మార్చుకున్నారు అనే విషయం పైన మహేష్ బాబు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీనికోసము ఈడీ ఆఫీస్ కి నెల 27 కానీ 28 కానీ రావాల్సిందిగా ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మహేష్ బాబు దీని మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మొదటి నుంచి మనం చూస్తున్నాం మహేష్ బాబు ఇలాంటి కార్యక్రమాలు దూరంగా ఉంటారు, అంతేకాకుండా ఉంటారు అన్న విషయము మనం మాట్లాడుతుంటాం. దానికి తోడు మహేష్ బాబు ఏదైతే అంటే సినిమాలతో సంపాదించేదానికన్నా ఇలాంటి బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ తో బాగా ఎక్కువ సంపాదిస్తారు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సరే, ఆయన చేసే సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు, ఇవన్నీ ఒకవైపు అయితే ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ ని ఖచ్చితంగా నోట్ చేయడము, దానికి సంబంధించిన లాభ నష్టాలను బేరుజు వేసిన తర్వాత ఆయన ఆదాయానికి సరిపడా ట్యాక్స్ కట్టాల్సిన బాధ్యత మహేష్ బాబుకు ఉంటుంది. అందులో ఏమైనా అవకతవకలు జరిగాయన్న విషయంపైన ఈడీ ఈసారి టార్గెట్ చేసే అవకాశం. అంతేకాకుండా ఈ 3.4 కోట్ల రూపాయలు తనకు ఎలా వచ్చింది, ఒకవేళ క్యాష్ గా అందించే క్రమంలో ఎక్కడ తీసుకున్నారు, ఎలా ఇచ్చారు, ఎవరు దాన్ని తీసుకొచ్చి అందజేశారన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగానే మనీ లాండరింగ్ సంబంధించి ఇప్పటికే సురానా గ్రూప్ కానివ్వండి, అలాగే సాయి సూర్య డెవలపర్స్ ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అందులో ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లీగల్ గా మహేష్ బాబు మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే చిదంబరెడ్డి గారు, చెప్పండి, అంటే ఆయన యాడ్ చేసినందుకు క్రెడిబిలిటీ లేని కంపెనీలకి యాడ్ చేసి జనాలు మోసపోయినందుకు గాను ఈడీ నోటీసులు ఇచ్చింది అనుకోవాలా, లేదంటే మీరు అన్నట్టు చెక్ రూపంలో కొంత, నగదు రూపంలో కొంత, అంటే బ్లాక్ మనీ విషయంలో ఆయనకి నోటీసులు ఇచ్చింది అనుకోవాలా? అంటే ఇది ప్యూర్లీ ఓన్లీ దాని ట్రాన్సాక్షన్ సంబంధించింది తప్ప అతని అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ గా జరిగిన ఎలాంటిది ఇష్యూ లేదు. ఓన్లీ ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం మాత్రం ఖచ్చితంగా సురానా గ్రూప్ అలాగే సాయి సూర్య డెవలపర్కి సంబంధించి మనం చూసాం. సాయి సూర్య డెవలపర్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ లో కూడా మొత్తం తన కుటుంబం మొత్తం పాల్గొన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈ మొత్తం జరిగింది. అందులోనూ సురానా గ్రూప్ తో సంబంధాలు కలిగి ఉండడం కానివ్వండి, సాయి సూర్య డెవలపర్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ లో ఆయన పాల్గొనడము, ఆ పాల్గొన్న దాంట్లో కమర్షియల్ కన్నా ఎక్కువ ఇక్కడ ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో ట్రాన్సాక్షన్ మీద ఎక్కువ ఇది మొత్తం జరిగినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఈ 3.4 కోట్లు ఏదైతే వచ్చిందో అది ఎలా వచ్చింది, ఎలా తీసుకొచ్చారన్న విషయం పైనే
మనకు ఉంది. అంతేకాకుండా మనం గతంలో కూడా చూసాము, సురానా గ్రూప్ అన్నది అనఫీషియల్ గా లేఅవుట్స్ చేసి అందులోని ఫ్లాట్స్ ని విక్రయించడము, ఒకే ఫ్లాట్ ని డబుల్ రిజిస్ట్రేషన్లు, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు చేయడం అనే దానిపైన ఇప్పటికే సాయి సూర్య డెవలపర్స్ ఎండి ఎవరైతే ఉన్నారో కంచెల సతీష్ చంద్ర గుప్తాని, అలాగే సురానా గ్రూప్ నరేంద్ర సురానాపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో కేవలం ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి ఎట్లా జరిగిందన్న విషయంపైనే కనిపిస్తుంది. అంతేకాకుండా మనం చూస్తున్నాము, గతంలో ఏప్రిల్ 16వ తారీఖున దీని మీద ఈడీ అక్కడ ట్రైల్ జరిపినప్పుడు కూడా మొత్తం 4 ప్లేసెస్ లో చేస్తే దాదాపుగా 100 కోట్లకు పైగా డాక్యుమెంట్లు తీసుకోవడంతో పాటు 74.5 లక్షల రూపాయల నగదు కూడా అప్పుడు వచ్చిన పరిస్థితుల్లో ఈ మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఈ జరిగే సందర్భంలో మనీ లాండరింగ్ సంబంధించి పిఎంఎల్ఏ యాక్ట్ ఇక్కడ దానికి అన్వయిస్తుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏదైతే అడ్వర్టైజ్మెంట్ లో దాంట్లో మోసపోయారని కానివ్వండి, మోసానికి సంబంధించిన ఇష్యూ అయితే ప్రస్తుతం దీంట్లో ఎలాంటి మెన్షన్ లేదు వెంకట్. అయితే చిదంబరెడ్డి గారు, అంటే మహేష్ బాబుకి సంబంధించిన మనీ విషయాలు కావచ్చు, ట్రాన్సాక్షన్స్ విషయాలు కావచ్చు, ఆమె సతీమణి వైఫ్ నమ్రతనే చూసుకుంటా ఉంటుంది అనేది అందరూ మాట్లాడుకుంటుంటారు. సో నమ్రత ఈ విషయంలో ఏమైనా స్పందించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగానే మహేష్ బాబు ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళినప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ క్యాల్కులేషన్స్ కానీ నేను చూసుకొని కేవలం నా భార్యనే ఒక మేనేజర్ పొజిషన్ నుండి తను చూసుకుంటున్నానంటే మాత్రం తను కూడా ఆహ్వానించే అవకాశం ఉంది. అంతేకాకుండా సాయి సూర్య డెవలపర్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ మీరు గమనిస్తే కుటుంబం మొత్తం అందులో పాల్గొన్నారు కాబట్టి మేబీ వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ ఇప్పటికైతే మాత్రము అగ్రిమెంట్ ఎవరితో అయింది, ట్రాన్సాక్షన్ ఏ అకౌంట్ కి అయిందన్నది మాత్రమే ఈడీ చూస్తుంది. ఈడీ చూసిన నేపథ్యంలో, అనుమానం వచ్చిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పిలిచి విచారించే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం మీరు ఏదైతే చెప్పారో మొదటి నుంచి కూడా నమ్రత మహేష్ బాబుకి సంబంధించిన అకౌంట్స్ చూడడం కానివ్వండి, డేట్స్ చూడడం, అంతేకాకుండా అతనికి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని తనే చూస్తారో అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాబట్టి ఖచ్చితంగా తనకు కూడా పిలిచే అవకాశం ఉంది. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ సంబంధించి, అలాగే అమౌంట్ ట్రాన్సాక్షన్ సంబంధించిన విషయం పైన ఎవరు ఎలా దీనికి అగ్రిమెంట్ ని తీసుకొచ్చారు, అగ్రిమెంట్ లో ఈ క్లాజ్ ఎవరు ప్రపోజ్ చేశారు, దాంట్లో మరి క్యాష్ తీసుకునే నేపథ్యంలో మీకు క్యాష్ ఎలా వచ్చిందనే విషయాన్ని కూడా అడిగే అవకాశం అవుతుంది. బట్ ఇదంతా జరగాలంటే మహేష్ బాబు ఖచ్చితంగా తన భార్యని ఇందులో భాగస్వామ్యం చేస్తూ మాట్లాడిన సందర్భంలో జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి మహేష్ బాబు పేరు మీద అగ్రిమెంట్ అయింది, మహేష్ బాబు నేమ్ మీదనే ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఈడీ నోటీసులు కేవలం మహేష్ బాబు వరకు మాత్రమే పరిమితం చేసినట్టుగా మనం విశ్లేషించాలి వెంకట్. అయితే 27న ఈడీ అధికారులు విచారణకు హాజరు కావాలని చెప్పారు. కాకపోతే 27న మహేష్ బాబు అందుబాటులో లేనట్లుగా తెలుస్తూ ఉంది మనకు. సో ఈ నేపథ్యంలో ఆయన డేట్ మార్చుకునే అవకాశం ఏమైనా ఉందా? ఈడీ అధికారులు దానికి అంగీకరిస్తారా? 28 వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది మహేష్ బాబు. మరి అదే ఈడీ నోటీసులు ఇచ్చినంత మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి హాజరవ్వాలన్న గ్యారంటీ కూడా ఏం లేదు. తనకు ఏదైనా రీజన్స్ ఉన్నా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈడీకి చెప్పి మరొక డేట్ అడగొచ్చు. అంతేకాకుండా మనం ఇప్పటికే చూస్తున్నాము, రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ చిత్రానికి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా మొన్నటిదాకా కూడా అతను ఎక్కడికి పోనీయకుండా ఏదైతే పాస్పోర్ట్ ఉందో పాస్పోర్ట్ రాజమౌళి దగ్గర పెట్టుకున్నారో అంటూ కూడా గతంలో మీమ్స్ వచ్చిన నేపథ్యంలో, అలా కాకుండా ఫ్యామిలీని తీసుకొని తను యూరప్ టూర్ కు వెళ్ళిన విషయాలు మనకు తెలుసు కాబట్టి ఓవరాల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు లీగల్ గా తనకి ఎంత అవకాశాలు ఉన్నాయి దాన్ని కూడా ఖచ్చితంగా చెక్ చేసుకుంటారు మహేష్ బాబు. ఈడీకి సంబంధించిన నోటీసులకి సమాధానం చెప్పాల్సిందే. అది డైరెక్ట్ గా వచ్చి సమాధానం చెప్తారా, లేకపోతే ప్రస్తుతానికి ఒక డేట్ తీసుకొని మరొకసారి అవకాశము అడుగుతారన్నది మాత్రం మనము తెలియాల్సిన పరిస్థితి ఉంది. బట్ యూజువల్లీ మాత్రం ఈడీ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా హాజరు అవ్వాలని ఏముండదు. ఏదైనా అవకాశం ఉండి వాళ్ళకు పరిస్థితులు లేదు అన్న పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా ఈడీకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఇంకో డేట్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ.